సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు. యెహోవాకు అసహ్యులైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఈ వాక్యం అనేటప్పుడు పరీక్షించుకోవాలి. దేవునికి అసహ్యమైనవి 6 ఉన్నాయి అంట, 7 అయితే ఏంటంట చదవండి దయచేసి. 6 అసహ్యము, 7 ఆయనకు హేయములు. 7 హేయమంట. 6 అసహ్యము, 7ది హేయము. దేవునికి అసహ్యమైంది 6 విషయాలు, 7 ఇంకా అబామినేషన్. ఇంకా దేవుడు ఏమాత్రం ఒప్పుకోడంట. ఈరోజు మనం పరీక్షించుకుంటే ఈ వాక్యం నుండి మనం చూసుకోదామండి. ఈ 6 దేవునికి అసహ్యమైంది ఏంటో. మొదటిది ఏంటి చూడండి, లస్ట్. మొదటిది ఏంటంట, ఇచ్చ. ఈరోజు చాలామంది ఇచ్చపు చూపు, ఇచ్చపు దృష్టి, ఇచ్చ. ఎక్కడ చూసినా ఇచ్చ. ఈ లోకం చూపించేదంతా ఇచ్చే. సినిమాల్లో ఇచ్చ. ఇచ్చ లేని సినిమా సక్సెస్ అవ్వదు. అందుకని హీరో ఎంత మోసలోడైనా హీరోయిన్ మాత్రం చిన్న పిల్ల ఉండాలి. ఏ ముసలోడికి తగిన మ్యాచ్ పెట్టు, సక్సెస్ అవ్వదు. ఇచ్చ, కామ సంబంధమైన కార్యాలు. ఇచ్చ అన్న మాటకి గ్రీక్లో చూసినప్పుడు యూ సీ ద వర్డ్ ఎరోస్. ఈ ఎరోస్ అన్న మాట దేని రూట్ నోట్లోకి వస్తుందంటే, దేనికి సంబంధించిన మాట అంటే ప్రేమకు సంబంధించిన మాట. ఎందుకంటే గ్రీకులో 7 రకాల మాటలు ప్రేమకు సంబంధించింది ఉంటుంది. మామూలుగా 4 వాడుతూ ఉంటారు. 4 సాధారణంగా ప్రాముఖ్యమైనది. ఒకటి అగాపే ప్రేమ, మనందరికి బాగా తెలిసిందే. రెండోది ఫిలియోస్ ప్రేమ, అంటే స్నేహితుల మధ్య ప్రేమ. మూడోది స్టోర్గే, అంటే కుటుంబం మధ్య ఉన్న ప్రేమ. 4వది చూస్తే ఎరోస్. ఎరోస్ అనేది ఇచ్చ సంబంధమైన ప్రేమ. ఈ ఇచ్చ అనేది చూసినప్పుడు ఈరోజు యవనస్తులు ఏంటి, వివాహమైన వారేంటి, వివాహం అవుతానికి ముందే అక్రమ సంబంధాలు పెట్టుకుంటాం. వాక్యం చూసినప్పుడు ఇంగ్లీష్ వర్డ్ ఫోర్నికేషన్ అన్న మాట చూస్తాం. అది వ్యభిచారం అన్న మాట కాదు, కానీ ఫోర్నికేషన్. ఫోర్నికేషన్ ఏంటంటే వివాహం ముందుగానే జీవితాలని పాడు చేసుకుంటాం, దేహాన్ని అపవిత్రపరుస్తాం. ఈరోజు ఎంతోమంది బానిసలై ఉన్నారు దేనికి, పోర్నోగ్రఫీ, అశ్లీలమైన దృశ్యములకి. ఎంతమంది ఎరిగి బానిసలై ఉన్నారో అది దెయ్యమో. నువ్వు అశ్లీలమైన దృశ్యము చూసిన ప్రతిసారి నీ కళ్ళుని నువ్వు తెరుస్తాము. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మన కళ్ళు, మన చెవులు, మన గుండెకి, మన హృదయానికి తలుపులు లాంటివి. అందులో నువ్వు తెరిచే తలుపుని బట్టి ఏ అపవిత్రమైన ఆత్మను నువ్వు అనుమతిస్తున్నావు అనేది పరీక్షించుకోవాలి. నిజంగా పోర్నోగ్రఫీ చూసే ప్రతి ఒక్కడు తన కళ్ళు తెరుస్తాం ప్రతిసారి దురాత్మలు తనలోకి వెళ్తుందనేది గ్రహిస్తే నిజంగా చూసుకుంటూ కూర్చుంటాడా? ఈరోజు ఎంతోమంది గ్రహిస్తలేదు. అపవిత్రాత్మలు ఏళ్తున్నాయి. అపవిత్రాత్మలకి స్నేహంగా అపవిత్రాత్మలని ఏలే దేహాలుగా మార్చబడి, అందుకని యేసుప్రభు కూడా చెప్తాడు చూడండి, ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, ఈరోజు నేను చెప్పేది రక్షించబడిన వారికి ముఖ్యంగా నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. ఎందరో రక్షించబడాలని అంటూ కామ సంబంధమైన కార్యాలు, ఇచ్చ సంబంధమైన కార్యాలు, వ్యభిచారపు కార్యాలు, దేవుని నామానికి అవమానం వస్తుంది. ఈ పోర్నోగ్రఫీ చూడండి, ఎంతోమంది విశ్వాసులు అంటూ ఇంకా పోర్నోగ్రఫీకి బానిసలు కొంటున్నారు. ఈరోజు మొదటగా గ్రహించాల్సింది ఏంటంటే, ఇది అపవిత్రాత్మ నన్ను దాడి చేస్తుంది, ఈ వ్యభిచారపు ఆత్మ నన్ను దాడి చేస్తుంది. ఓ మాట జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాక్య ప్రకారం చూసినప్పుడు ఈ ఇచ్చ అన్న దానితో మనం పోరాడటం లేదంట. వ్యభిచారంతో డు నాట్ ఫైట్, లేకపోతే ఇచ్చ సంబంధమైన ఎరోటిక్ డీమన్తో నెవర్ ఫైట్. బైబిల్ తెలియజేస్తుంది, ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మారాలిటీ. లైంగిక సంబంధమైన పాపముల నుండి పారిపో. నిలబడి పోరాడు కాదు. ఎందుకంటే ఏ మానవుడు అక్కడ నిలబడి పోరాడి జయించలేడు. ఎందుకంటే ఈ సంబంధమైన దురాత్మ, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మ్యానిపులేట్ చేస్తుంది. నీకు ప్లెజర్ ఇచ్చినట్టు చూపించి నీ దేహాన్ని దోచుకుంటుంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది, పారిపో లైంగిక సంబంధమైన పాపాలు. నీ పోర్నోగ్రఫీ అవసరమైతే ఫోన్ పగలగొట్టిపో, నీ ఫోనే అక్కర్లే. నీ ఫోన్ హలో మాట్లాడుకుంటానికి చాలు ఉన్నాయి కదా. ఇంకా
ఈరోజు మనం అంటున్నాం, దేవా ఈ పాప నుండి నన్ను విడిపించవా, ఈ పాప నుండి నన్ను తీసి మెమరీ కార్డు తీసి పడేవా. ఉదయ్ కొంచెం డిసిప్లిన్ పెట్టుకో. క్రమశిక్షణ కోరము, పాపములో ఏలబడుతూ ఉన్నాము. క్రమశిక్షణ కోరకనా, అబ్బా 50,000 ఫోన్ పడేనరా, ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేయి. నువ్వు అంటున్నావు 50. నీ దేహం విలువ ఎంత, నీ ఆత్మ విలువ అంట. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, ఈ ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యం అంతా ఒకవైపు వేసి ఆత్మ ఒకవైపు వేస్తే ఏది విలువైందంట? ఆత్మే విలువైందంట. ఈరోజు ఎంతోమంది డబ్బును చూస్తున్నారు కానీ మనిషి విలువను చూడట్లే. నిన్ను నువ్వు విలువగా ఎంచట్లే, నీ ఫోన్కి ఇచ్చే విలువ కూడా నీకు నువ్వు అవ్వట్లే. నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? దాన్ని పాడు చేస్తే యేసుప్రభు అంటున్నాడు, నేను వాడిని పాడు చేస్తానంటున్నాడు. దేవుని ద్వారా నాశనం అయ్యేవారు ఎంతోమంది కనబడుతున్నారు. న్యాయ తీర్పు ఉందండి, జాగ్రత్త. ప్రతి వాని క్రియల గురించి లెక్క అడిగే రోజు ఉంది, జాగ్రత్త. ఈరోజు మన జీవితాన్ని చూడాలి. ఏంటి మనలోకి వెళ్ళేది ఏంటి, మనం చూసే చూపు ఏంటి, మనం చూసే విషయాలు ఏంటి. ఈ లోకమంతా ఎన్నో విషయాలతో, ఎన్నో వార్తలతో నింపబడి ఉంది. మీ మనసు దేంతో నింపబడి ఉందని ఈరోజు చాలా సింపుల్గా చెప్పచ్చు. మీ యూట్యూబ్ ఓపెన్ చేయండి, సింపుల్. నీ యూట్యూబ్లో వచ్చే ఫీడ్లు ఏంటో చూడు. ఎందుకంటే యూట్యూబ్ స్ట్రాటజీ ఏంటి? గూగుల్లో నువ్వు వెతికేది, ఇన్స్టాగ్రామ్లో నువ్వు వెతికేది, అమెజాన్లో నువ్వు వెతికేది, నువ్వు ఎక్కడ ఏదైతే వెతుకుతావో అదే వస్తుంది. కొన్నిసార్లు అంటారు, ఏంటండి యాడ్స్లో ఏదో పిచ్చి వస్తున్నాయండి అంటే, అయ్యే మేము పెట్టే కాదు, పలానా యాడ్లు రావాలని మాకు చాయిస్ ఉండదు. యాడ్లు వచ్చేటప్పుడు నువ్వు ఏదైతే నీ హిస్టరీలో సర్చింగ్లో ఉన్నావో ఆ క్యాచ్ మెమరీయే నీకు యాడ్స్ రూపంలో చూపిస్తాడు. ఇది నీకు ఇంట్రెస్ట్ ఉందా, అయితే ఇది నీకు చూపిస్తా. ఇది నీకు ఇంట్రెస్ట్ ఉందా, అయితే ఇది నీకు చూపిస్తా. ఈరోజు మీ జీవితము దేనితో నింపబడి ఉంది? ఏంటి వెతుకుతున్నారు చూస్తానికి? ఏంటి కోరుతున్నారు? ఏంటి ఆశిస్తున్నారు? దేవుని వాక్యం వింటున్న మనము ఒకసారి వాక్యం వినేటప్పుడు పరీక్షించుకోవాలి. నిజంగా నేను ఏంటి వెతుకుతున్నా, దేంతో నింపుకుంటున్నా, నా జీవితాన్ని దేంతో నింపుకుంటున్నా? ఈరోజు తాత్కాలిక సంబంధమైన కార్యాలు, క్షణమాత్రం ఉద్రేకాలతో కూడిన కార్యాలు, లోక సంబంధమైన కార్యాలు. దేవుని వాక్యం లేదు, దేవుని వాక్యం చదువుతాం లేదు, మన కళ్ళుతో దేవుని వాక్యం చదువుతలేదు. ఎవరైనా చెప్తే వింటానంటున్నావు, లేదు. ఎప్పుడు చెప్తారు కదా, విన్నదానికన్నా చూసి చదివింది ఎక్కువ జ్ఞాపకం ఉంటుందంట. వీటి రెండుకి మించేది ఇంకోటి ఏంటంటే, చూసి రాసి చదివినది లైఫ్ టైం గుర్తుంటుందంట. ఈరోజు మీరు దేవుని వాక్యాన్ని చదువుతున్నారా, దేవుని వాక్యాన్ని రాస్తున్నారా? మా తల్లిగారు అయితే చిన్నప్పటి నుండి మాకు క్రమశిక్షణ పెట్టేవారు. నా 13 ఏళ్ళు వచ్చేటప్పటికి 14 సార్లు 16 సార్లు వాక్యం ముగించాను బైబిల్ మొత్తం. అందులో 8 సార్లు కేవలం రాస్తామే. బైబిల్ అంతా రాయాలంటారు. రాసి మరలా చదివి ఒక్కొక్కటి కంటత. అందుకని ఇప్పుడు దేవుని కృపను బట్టి ఆ వాక్యం లిటరల్గా ఫ్లాష్ అవుతూ ఉంటుంది. దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడు ఆ రేమ కనబడుతుంది, ఆ వాకు కనబడుతుంది, నేను రాసిన ఆ రైటింగే కనబడుతుంది. ఇదిగో ఈ మాట. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మలు నాతో మాట్లాడాలని ఆశపడతారు, కానీ పరిశుద్ధాత్మతో స్నేహం లేదు, సమయం లేదు. వీఆర్ సో ఫిల్డ్ విత్ మెనీ. ఈరోజు చూసినంత కావాలి, చూసినంత కొరాలి. ఎక్స్పోజర్ ఇస్ వెరీ డేంజరస్. ఈ పరిసర ప్రాంతంలో కొంతమంది ఊర్లో ఉన్న వాళ్ళు వచ్చి హైదరాబాద్ పట్టణంలో కూర్చుంటారు. ఏమవుతుందో చూడండి, నెక్స్ట్ స్టైల్ మారిపోతుంది, ట్రెండ్ మారిపోతుంది, మాట్లాడే తీరు కూడా మారిపోతారంట కొంతమందికి. కానీ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవునికి అసహ్యమైనది, ఎందుకంటే ఈ 6 ఏమని చెప్పానో అసహ్యమైనది వాక్యం చెప్తుంది, నేను చెప్తాను కాదు. దేవుని దృష్టి మన పైన ఎల్లప్పుడూ ఉంది. మీరు ఫోన్ పెట్టి చూసేటప్పుడు దేవుడు కూడా మీ పక్కన ఉండి చూస్తున్నాడు. నమ్ముతారా? అడుగు చూడండి. భార్య కానీ భర్త కానీ ఒకరు ఫోన్ పెట్టి చూసేటప్పుడు పక్కనే మొగుడు చూస్తూ ఉన్నాడు, లేకపోతే భార్య చూస్తూ ఉంది. ఏం చూస్తారు? కొంతమంది స్త్రీలు అయితే ఏం చేస్తారు, ముందే చెప్తా, ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తారు. ఎందుకు వచ్చిన గోల, ఇది ఎందుకు అని అడుగుతాడు, అదేంటి అని అడుగుతాడు. ఒక మనిషి చూస్తున్నాడంటేనే నువ్వు ఎందుకు వచ్చింది అనేది ఆపి పక్కన పెడుతున్నావే. దేవుడు చూస్తున్నాడు అన్నప్పుడు
దేవుని చూపు దృష్టి నీ పైన ఉందన్నదప్పుడు జాగ్రత్త. మన క్రియలు రాయబడుతున్నాయి. దేహంతో జరిగించే ప్రతి కార్యం అంత మాత్రమే కాదు, నోటితో మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాట రాయబడుతుందంట, లెక్కప్ప చెప్పాలంట. దేవుని వాక్యలో చూసినప్పుడు రెండోది చూస్తే తిండిబోతుతనం. తింటాం పాపం కాదు, తిండిబోతుతనం పాపం. తిండిబోతుతనం అంటే ఏంటి? అన్కంట్రోలబుల్ డిజైర్ ఓవర్ సంథింగ్ దట్ యు కీప్ డూయింగ్ ఓవర్ అండ్ ఓవర్ టు ఫిల్ యువర్ సెల్ఫ్. అందుకని అంటాం, ఈరోజు కొంతమంది డ్రగ్స్కి బానిసలు, కొంతమంది కూల్ డ్రింక్ సాఫ్ట్ డ్రింక్స్కి బానిసలు. అది లేకపోతే ఇది దిగదంట, అది లేకపోతే అవ్వదంట, అది ఉండాల్సిందే అని పట్టుబడతారు. మీ దేహంలో ఏదైనా ఇది ఉండాల్సిందే అంటే జాగ్రత్త, అది గట్టిని. బైబిల్ సేస్ ఇట్స్ ఎ సిన్. డాక్టర్లు చెప్తున్నారు ఇది మంచిది కాదు నీ దేహానికి, తీసుకుంటున్నావా? కొంతమంది చూడండి, ఆ స్వీట్ తినలాగా డయాబెటీస్ ఉన్నప్పుడు కూడా ఇంకా క్రేవింగ్ ఎక్కువ ఉంటుందంట. ఎప్పుడన్నా ఒకరికి డయాబెటీస్ ఉందని ఎట్లా తెలుస్తుందంటే వాళ్ళు చూపు ఎప్పుడు స్వీట్లు పైన ఉంటుందంట. అది మళ్ళీ తింటా ఉంటే ఒరే వెళ్ళి చెక్ చేసుకోవాలి, లేకపోతే ఏదో చూడాలి, ఏదో తేడా కొడుతుంది. ఇందుకు యువర్ క్రేవింగ్ ఫర్ ఇట్. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటది? ఎప్పుడు మీ దృష్టి, ఈరోజు ఇక్కడ కూడా అలవాటైపోయింది కదా, ఈ ఫుడ్ యాప్స్ వచ్చాయి కదా, స్విగ్గీ, జొమాటో అన్నీ. ఈరోజు ఏమైనా వస్తారు, అట్లా తయారయ్యారు. బెడ్ మీదకి ఎక్కింది ఏం తిందామా అని చూస్తారంట, ఆకలేసి కాదు, ఊరికి టైంపాస్కి. ఆ లిస్టులు చూస్తా ఉంటే నోరు కారిపోతానంటదంట. ఇది బాగుందేమో, ఇది బాగుందేమో. ఎప్పుడు చూడండి పాపం చాలామంది అదే ఆ ఫోటోలు చూసి మురిసిపోతారు. ఇంటికి వచ్చిన తర్వాత అదేంటి ఇదేంటి, సంతోషంగా తిని పడుకున్నావా, లేదు తిట్టుకుని పడుకున్నావా, ఆకలేస్తున్నావా, అవసరమైతున్నావా? ఈరోజు మనుషుడు ఒక పూట ఉపవాసం ఉండాలి, లేకపోతే ఒక రోజు ఉపవాసం, అయ్యి బాబాయ్ నేను చచ్చిపోతాను, ఏం చావు. ఉపవాసం వాక్యం తగినట్టుగా చూస్తే దేవుని ముందు తగ్గించుకుంటాం. ఇంకా ఇలాంటి మీటింగ్స్ ఉన్నప్పుడు ఈ ఆత్మీయ పోరాటానికి నిజంగా నేనైతే ఈరోజు ఐఎమ్ ఫాస్టింగ్. ఎందుకు ఫాస్టింగ్? దేవుని ముందు తగ్గించుకుంటాం. దేవుని ముందు తగ్గించుకునేటప్పుడు ఆయన శక్తి కనబరచబడతాం. నేను ఫాస్టింగ్ నేను కూర్చునే ఉంటాను, సంథింగ్ ఇస్ రియల్లీ రాంగ్. నీ దేహంలో కావాల్సిన ఫ్యూయల్ నీకు ఉంది, నీ దేహంలో కావాల్సిన కొవ్వు ఉంది. ఇంకో మాట చెప్పాలంటే కడుగుతానికి. ఈరోజు చాలామంది తిండిబోతుతనము, ఆహారంని అదుపులో పెట్టలేరు. ఆ వద్దు అన్న మాట రాదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానంటే, నీ నోటి పైన మీకు అధికారం ఉందా? ఈ నోరు లోటుకి వెళ్ళేది చాలా చాలా భయంకరం. ఎక్కువ ఏది వెళ్ళినా కూడా నాశనమే అంట. నీ దేహానికి మంచిది కూడా ఎక్కువ వెళ్ళిందంటే కీడంట. సింపుల్. చికెన్ తింటే ప్రోటీన్ అని డైటేషన్ అంటారు, కరెక్ట్. ఎంతవరకు, ఎన్ని క్యాలరీస్? ఎక్కువ తిన్నావు అనుకో, అదేమవుతుందంట, ప్రోటీన్ అవునే, కార్బోహైడ్రేట్స్ అవునే, ఏదైనా సరే ఎక్కువ వెళ్ళి నీ దేహానికి అవసరం లేనిదైతే కన్వర్ట్స్ టు ఫ్యాట్, కొవ్వుగా మారుతుందంట. నేను మంచిదే కదా తిన్నాను, మంచిదే తిన్నావు, ఎక్కువ అయిపోయింది. ఎనీథింగ్ టూ మచ్ ఇస్ డేంజరస్. బైబిల్లో చూసినప్పుడు గమనించండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18, 19 ఒకసారి చదువుతామండి. అనేకులు క్రీస్తు శిలువకి శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఎట్లంట? ఫర్ మెనీ హూమ్ ఐ హ్యావ్ ఆఫెన్ టోల్డ్ యూ, నౌ ఐ ఈవెన్ టెల్ యూ విత్ టీయర్స్. కన్నీటితో చెప్తున్నాను, సిలువకి శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఏంటి? దేర్ ఎండ్ ఇస్ డిస్ట్రక్షన్. వారి అంతము నాశనమే, వారు కడిపే వారి దేవుడు. వారు సిగ్గుపడవలసిన విషయంలో అతిశయిస్తున్నారు. వారి మనసు ఎప్పుడు లోక సంబంధమైన కార్యాల మీద ఉంది. ఏంటంటే వారి మనసు ఎప్పుడు లోక సంబంధమైన కార్యంలో, సిగ్గుపడవలసిన విషయంలో అతిశయిస్తూ ఉన్నారు. వారు కడుపే, చెప్పండి, వారు కడుపే వారి దేవుడు అంట. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుంటామా, వీటి విషయమే మీరు చింతించొద్దు అని యేసుప్రభు చెప్పాడు. ప్లాన్ చేయొద్దని చెప్పలే, చింతించొద్దు అని చెప్పాడు. జీవితంలో ప్లానింగ్ అవసరం, కానీ చింత ఏంటి?
అయ్యో మరి ఏంటట, అయ్యో మరి ఎట్లా బ్రతుకుతా, అయ్యో మరి ఎవరిస్తారు, ఇది చింత. నాకు కలిగిన దాంట్లో నేను ఏం చేస్తాను, దేవుడు దీవిస్తాడు నాకు కలిగినది. ఈరోజు ఎంతోమంది ఇంకో ఈ తిండి పోతున్నాం, వారి కడిపే వారి దేవుడు. మూడోది ఏంటంటే గ్రీడీ, అతి ఆశ, దురాశ. ఇదేంటంటే ఎవరు ఏది మంచిగా ఉంటే వీళ్ళు తట్టుకోలేరంట. ఇది ఎప్పుడు చూసినా వారికి ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఉన్న దాంట్లో తృప్తి ఉండడంట, ఉన్న దాంట్లో మాటపడ్డంట, ఉన్నదాన్ని కలిగి ఏది చేయడంట. ఈరోజు మనుషులు చూడండి, ఆన్లైన్లో కనబడి అన్నీ కొనిపెట్టుకుంటాడు, ఆన్లైన్లో కనబడి అన్నీ కొనిపెట్టుకుంటాడు. కొంతమంది అయితే 4 ఫోన్లు ఉంటాయంట. iPhone 13, iPhone 14, iPhone 15, iPhone 16, ఇప్పుడు iPhone 17 కావాలి నాకు అంటాడంట. ఎందుకు? ఏం చేస్తావు దాన్ని పెట్టి? ఆ ఫోన్లు డిజైన్ చేసేటప్పుడు అది వ్యాపారం కొరకు, ఒక వ్యక్తి ప్రొడక్టివిటీ కొరకు దాన్ని పెట్టి ధనం చేసుకుంటాం కొరకు చేశారు. నువ్వు ఎంతగా సాధించావు? యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటాను, దానికి అది ఎందుకు? ఈరోజు మనుషులు చూడండి, ఏది విలువైంది విలువగా వాడో కేవలం దాచిపెట్టుకుంటానికే. దేవుడు వాకి తెలియజేస్తుంది, నీ సిరి అక్కడ ఉందో, నీ హృదయం అక్కడ ఉందంట. ధనాపేక్ష ప్రతి కీడికి మూలం అంట. ఇట్ ఈస్ ద మెయిన్ రూట్ కాజ్. ధనము కలిగి ఉండద్దని బైబిల్ ఎక్కడ చెప్పలే, ధనాపేక్ష కలిగి ఉండద్దని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం చెప్తుంది, ఒకడిని ధనవంతుడికి చేసేది దేవుడే అంట, ఒకడికి ధనం ఇచ్చేది దేవుడే అంట. దేనికి ఇస్తాడు? తనకి ఇవ్వబడిన తలాంతు, పిలుపుకి, వరములకి వాడటానికి ధనము మనుషుడికి కావాలి. కానీ ధనము కొరకే బ్రతుకుతున్నావా, పాపమని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ధనాపేక్ష చూసినప్పుడు డబ్బు 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 డబ్బు, ఎంత సంపాదించినా చాలదు, ఎంత ఉన్నా చాలదు, ఎంత ఉన్నా నాకు రేపు అది రావాలి, రేపు సంగతి చూతులు. ఈరోజు అనుభవించావా? ఎంతోమంది చూడండి, వారు మరణించిన తర్వాత బోల్డ్ ఉందంట, కానీ అనుభవించింది ఏం లేదంట. బైబిల్లో చూసినప్పుడు మనం గమనించవచ్చు. ఎక్కడ? లూకా సువార్త 12:15 చదువుతారండి. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. మీరు ఏ విధమైన లోభముకి ఎడమియ్యక చోట ఒక జాగ్రత్త పడండి. ఇంగ్లీష్లో చూసినప్పుడు కాపాడుకోండి, గాడ్. ఇంకో మాటలో చెప్పండి, సెక్యూరిటీ పెట్టుకో. ఏమని? ఒకని కలిమి విస్తరించుట వాని జీవనమునకు మూలము కాదనెను. వాని జీవితానికి మూలము కాదు. ఈరోజు మనుషుడు డబ్బు అంటే ఏమని, డబ్బు అంటే ఏం జరగదు. ఏం జరుగుతుంది? డబ్బు ఉండే కొలిది నీ మీద దొంగలు చూపు ఎక్కువ పడుతుంది, మనుషుడు విషం ఎక్కువ పడుతుంది, మనుషుడు నీ చుట్టూ చేరతారేమో. దేనికి? రా బంధువులు అంట. ఎవరళ్ళు? నిన్ను పీక్కుని పోతానికి. ఈరోజు మనుషుడు ఎప్పుడు చూసినా ఏం సంపాదిస్తానా, ఎంత వస్తుంది, మనుషుడు ఎవరిని అడగండి నాకేమి ఇస్తావు అంటాడు. వెంటనే ప్రశ్న, ఏదైనా సహాయంతో నాకేంటి, దీంట్లో నాకేమి ఇస్తావు, నాకేమి చేస్తావు, నీకేమి ఇస్తావు, నీకేం చేస్తాం కాదు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ప్రేమతో వాడగలుగుతున్నావా, పంచగలుగుతున్నావా, కార్యంని జరిగించగలుగుతున్నావా? చివరికి దేవుడు నీకు ఇచ్చేదంతయో నీ జీవితంలో నువ్వు వర్ధిల్తానికే కదా, నీవు ఫలిస్తానికే కదా. తిమోతికి రాసిన 1 పత్రిక 6:10 చదువుదామండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష సమస్తమైన కీడుకి మూలము. కంటిన్యూ. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఏంటంట? నానా బాధలో. ధనం ఎప్పుడు అట్లే మోసం చేస్తుందంట. నేనున్నానుగా అంటదంట, ఇరికిస్తాడంట, భలే ఇరికిస్తాడంట. ఎప్పుడన్నా మీతో ఎవరన్నా నేనున్నానుగా అని వాళ్ళు నమ్మి ఇరుక్కున్న విషయాలు ఉన్నాయా? బోల్డ్ ఉంటాయి. వాళ్ళు ఉన్నారని, వాళ్ళు చెప్పారని కాదు, వాళ్ళు ఉన్నారని కాదు. దేవుని నమ్మండి, దేవుని ఆత్మ సహాయాన్ని వేడండి. ఎక్కడ ఒకసారి తలలోంచి దేవునితో మీరు మాట్లాడండి. దేవుడు మీతో మాట్లాడుతూ వచ్చాడు కదా, దేవునితో మీరు మాట్లాడండి. ఆశ ఉందా ఫలించాలని? దేవునితో చెప్పండి, దేవా నాకు ఆశ ఉందా ఫలించాలని. మీలో బలహీనతలు మీరు గ్రహిస్తూ, మీలో లోపాలు మీరు చూస్తానంటే దేవునితో చెప్పండి, దేవా నా జీవితంలో ఒక నూతన కార్యం జరిగించాయా, నాకు విడుదల దయచే, నాకు జయము దయచే, నాకు సహాయం దయచే, నాలో ఒక నూతన కార్యం జరిగించు. అడగండి, దేవుడిని అడగండి. దేవుని ఆత్మ మన మధ్య ఉంది కదా, దేవుని ఆత్మ మన మధ్య కార్యం జరిగిస్తుంది కదా.
అడగండి, దేవుడితో మాట్లాడండి. కొద్దిసేపు మీరు దేవుడు. ఎక్కడ దేవుడి ముందు తగ్గించుకోవడానికి సిద్ధమా? దేవునితో మాట్లాడటానికి సిద్ధమా? ఆశ ఉందా? భయం వేస్తుందా? మనసు ఉందా దేవుడితో మాట్లాడటానికి? లేకపోతే మౌనంగా నోరు కట్టబడుతుందా? ఈరోజు కృపాకాలంలో ఉన్నామండి. ప్రేమించే దేవుడు మనల్ని చూస్తున్నాడండి. ప్రేమించే దేవుడు ముందు వచ్చి నిలబడుతున్నామండి. దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడు ఈరోజు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. నీకు తరుణాన్ని ఇస్తున్నాడు. నీవు మారాలని ఆశపడుతున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు నీవు మారాలని ఆశపడుతున్నాడు. ఈ సమయంలో దయచేసి దేవునితో మాట్లాడండి. పరిశుద్ధాత్ముడు నిన్ను ముట్టాలని ఆశపడుతున్నాడు. నిన్ను తాకాలని ఆశపడుతున్నాడు. నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాడు. అడగండి, దేవా నన్ను దర్శించయ్యా. అడగండి, పరిశుద్ధాత్మ దేవా నీ సహాయం నాకు కావాలయ్యా. నన్ను ఒప్పింపజేయ ప్రభా. నన్ను ఒప్పింపజేయ్యా. నా స్థితిని ఒప్పింపజేయ్యా. నా పాపాన్ని ఒప్పింపజేయ్యా. నీకు విరోధమైన కార్యాలు ఒప్పింపజేయ్యా. నిన్ను బాధ పెట్టే కార్యాలు ఒప్పింపజేయ్యా. నీకు ఆయాసకరమైన కార్యాలు ఒప్పింపజేయ్యా. ఇదిగో ప్రభా, నాలో ఈ లోపం ఉంది, నాకు విడుదల దయచేయి. నాలో ఈ లోపం ఉంది, బలహీనత ఉంది, నాకు విడుదల దయచేయి. నాకు జయము దయచేయి. ముందుకు సాగే జీవితము దయచేయి. నీ కొరకు బ్రతికే బ్రతుకుని దయచేయి. శక్తితో నింపబడే జీవితాన్ని దయచేయి. అడగండి, దేవుడిని అడగండి. అడగండి, దేవా నాకు సహాయం కావాలయ్యా. దేవా నాలో మార్పు కావాలయ్యా. మారాలని ఆశపడుతున్నాను ప్రభా. మారాలని ఆశపడుతున్నాను ప్రభా. మార్పు దయచేయి ప్రభా. నా జీవితంలో విడుదల దయచేవా. నా జీవితంలో సమాధానం దయచేవా. శాంతి కలిగిన జీవితం దయచేయి ప్రభా. దేవా ఫలించాలని ఆశ ఉంది. ఇదిగో నా హృదయాన్ని చేతులకు అప్పచెప్తున్నాను. ఇదిగో రక్షించబడిన వారు, రక్షణ పొందని వారు ఈరోజు ప్రార్థన చేయండి. ఈరోజు మీ రక్షణ జీవితం ఉండాలి. రక్షించబడిన వారు దేవుడితో సమాధాన పడే జీవితం ఉండాలి. ఇదిగో దేవుడు ఎంతో మందికి విడుదల అవ్వబోతున్నాడు. మీ శరీర క్రియల నుండి విడుదల అవ్వబోతున్నాడు. నీ కోపం నుండి నీకు విడుదల అవ్వబోతున్నాడు. ఆత్మఫలము నీలో ఫలింపజేసే దేవుడు అండి. ఆత్మఫలముని ఫలించేలాగా చేయబోతున్నాడు దేవుడు. ఇదిగో నీ కోపము, నీ హాని చేసే స్వభావము, నీ బుద్ధే మార్చబోతున్నాడు దేవుడు. హింసించే సౌలు పౌలుగా మార్చబడలేదా? నీ జీవితాన్ని మార్చలేడా? నీవు ఆత్మ ద్వారా నడిపించబడతా, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతా. నిశ్చయంగా నీ జీవితంలో కూడా అటువంటి సాక్ష్యం ఉంటుంది. ఎస్, నీ జీవితంలో అటువంటి సాక్ష్యం ఉంటుంది. దేవుడు అటువంటి కార్యం నీ జీవితంలో జరిగించబోతున్నాడు. అడుగు, దేవా నా జీవితాన్ని నీ చేతుల్లో సమర్పించుకుంటాను. నన్ను మార్చయ్యా. నన్ను మార్చు ప్రభా. నన్ను మార్చు ప్రభా. దేవా ఇదిగోనయ్యా, ఈ హృదయాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా. ఇదిగో ప్రభా, ఈ దేహాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. నన్ను కాల్చయ్యా. నన్ను కడిగయ్యా. నన్ను పరిశుద్ధపరచయ్యా. నన్ను నూతనపరచయ్యా. నన్ను బలపరచయ్యా. నన్ను సరిదిద్దయ్యా. నన్ను జీవింపజేయ్యా. అడగండి, దేవుణ్ణి అడగండి. అడగండి, దేవా నన్ను నూతనపరచు. నన్ను సరిచేయి. నన్ను సరిచేయి. నన్ను సరిచేయి. నన్ను సరిచేయి. నన్ను సరిచేయి ప్రభువా. నన్ను సరిచేయి ప్రభువా. నన్ను నూతనపరిచేయ. నీ రక్తము నా పైన ఉండాలి. అడగండి, యేసయ్యా నీ రక్తాన్ని నా పైన ప్రోక్షించయ్యా. నా తల నుండి నెత్తి నుండి అరిపాదం వరకు నీ రక్త ప్రోక్షణ నాకు కావాలి. అడగండి, నోరు తెలిసి అడగండి. నన్ను నూతనపరచు. నన్ను కడుగు. నన్ను సంపూర్ణంగా కడుగు. నన్ను సంపూర్ణంగా కడుగు. నన్ను సంపూర్ణంగా కడిగేసయ్యా. నా మనసును నూతనపరచు. ఫలించే జీవితం నాకు దయచేయ. ఫలించే జీవితాన్ని నాకు దయచేయ ప్రభువా. ఇదిగోనే ఈ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని చూడు. నా స్వరం వినబడుతూ ఎవరైతే ప్రార్థనలు ఏకవిస్తూ, ఈ లైవ్లో అవనే, ఎన్నో స్థలం అవనే, ఎక్కడెక్కడ నుండి అయితే ప్రార్థనలు ఏకవిస్తూ ప్రభువా నన్ను ముట్టవా అని అడుగుతున్నారో చూడయ్యా. ఒక్కసారి నీ ప్రేమతో వారిని హత్తుకోమని వేడుకుంటాను. పరిశుద్ధాత్ముడా, ఒక్కసారి బలమైన నీ సహాయము, నీ సన్నిధి, నీ శక్తి వారి పైకి అనుగ్రహించమని వేడుకుంటాను. హెల్ప్ దెమ్ టు ఎక్స్పీరియన్స్ రైట్ నౌ. వారి తల నడినెత్తు నుండి అరిపాదం వరకు ఇప్పుడే అనుభవించాలి ప్రభువా. నీ అగ్నితో ఒక్కసారి వారిని కాల్చమని వేడుకుంటానయ్యా. నీ రక్తంతో ఒక్కసారి కడగమని వేడుకుంటాను ప్రభువా. నీ ప్రేమ వారి హృదయాన్ని ఇప్పుడే నింపాలని వేడుకుంటానయ్యా.
దేవా, వారి జీవితంలో బంధకాలు తెంపబడాలి, స్వతంత్రత అన్ని విషయాలు కలగాలి, స్వేచ్ఛతో ముందుకు సాగాలి, దృష్టి కలిగిన జీవితాలతో జీవించాలి. దేవా, నీవు వారి హృదయాలను చూస్తున్నావు, వాళ్ళ తలంపులు చూస్తున్నావు. వారు ఏమి చేస్తే, వారు ఏ రీతిగా ఉంటే, వారికి నీవు ఏది చేస్తే వారు ఫలిస్తారని నువ్వు ఎరుగున్న దేవుడివి. దేవా, తోటమాల అడిగిన రీతిగా ఇంకో ఏడాది గడువు, ఇంకొంచెం దాని చుట్టూ తవ్వుతా, ఇంకొంచెం ఎరువేస్తా, ఇంకొంచెం నీళ్ళేస్తా, ఇంకొంచెం చూసుకుంటాను, ఇంకనైనా ఫలిస్తుందేమో. దేవా, ఇక్కడ మేము ఫలించాలని ఆశపడుతున్నాం, మమ్మల్ని చెక్ అయ్యా, నీకు విరోధమైన మాలో నుండి తీసేయ్యా. మా స్థితులు ఏదైనా, మా చుట్టుపక్కల పరిస్థితులు ఏమైనా కూడా దేవా, నీతో మేము, నీ చేతుల్లో మేము ఉన్నంతవరకు నాకు ఏ బాధ లేదు ప్రభా. ఎందుకంటే నువ్వు సమస్తం మేలు కొరకు మార్చే దేవుడు అయ్యా. ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు. ఈ సమయంలో నువ్వు ప్రేరేపించిన రీతిగా నీ బిడ్డల జీవితంలో జయాన్ని ప్రకటించమంటున్నావు. ఇదిగోండి, నేను విశ్వాసముతో జయము యేసు నామములో ప్రకటించేటప్పుడు 7 సార్లు ఆమేన్ అని మీరు ప్రకటించాలి. ఇదిగో ప్రభా, ఇక్కడ ఉన్న వారి జీవితంలో ఇంక ఓటమి ఇంతటితో అంతం. నీ చేతుల్లో సమర్పించుకున్న వారి జీవితంలో ఇది మొదలుకొని నూతన కార్యము ప్రారంభించబడును గాక. చీకటి శక్తుల ప్రభావం, చీకటి కార్యాలు సంపూర్ణంగా లయపరచబడును గాక. ప్రతి అనారోగ్యము, వైద్యము తీర్చలేని అనారోగ్యమైన కూడా యేసు పొందిన గాయముల ద్వారా స్వస్థత కలుగును గాక. ఇది మొదలుకొని జయకరమైన జీవితములు నజరేయుడైన యేసు నామములో నా స్వరమును అంగీకరిస్తూ, మాటను అంగీకరిస్తూ జయము కావాలని కోరుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో నజరేయుడైన యేసు నామములో జయము అనుగ్రహించబడును గాక. 7 సార్లు అంగీకరించిన వారు ఆమె బిగ్గరగా చెప్పండి. దేవా, నీకే వందనాలు ప్రభా. నీవు కార్యము జరిగించే దేవుడు అయ్యా. ఇదిగో వీరి జీవితంలో మేము వినబోయే సాక్ష్యములను బట్టి నిన్ను ముందుగానే స్తుతిస్తున్నాం ప్రభా. ఎన్నో బంధకాలు, కట్టడలు తెగిపోతాం చూపిస్తున్నావు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద డెలివరెన్స్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద ఫ్రీడమ్. ఇదిగో ప్రభా, ఈ మొదటి దినం నువ్వు ఇచ్చిన నీ సన్నిధిని బట్టి వందనాలు. వాతావరణంలో జరిగించిన నీ కార్యాన్ని బట్టి వందనాలు. భూమి నీది, ఆకాశం నీది నేను నిరూపిస్తున్న ప్రభా, నీకు వందనాలు. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. నువ్వు మా మధ్య ఉన్నావు. నీకు అంగీకారంగా సమస్తము జరిగించు. విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేసి అన్ని విషయాలు కావాల్సిన సహాయము దీవెనించి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.